ఇలా భగవానుడి భక్తి యోగ వివరణము 3 శ్లోకాస్ 37, 38, 39 శ్లోకాస్ చర్చిద్దాం. రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్యభిధీయతే భూతానామహదాదీనాం యతో భిన్న దృశాం భయం. యః అంతః ప్రవిశ్య భూతాని భూతైరత్యభిలాషయః స విష్ణు ఆఖ్య అధియజ్ఞః అసౌ కాలః కలయతాం ప్రభుః న చాస్య కచ్చిదైతో న ద్వేషో న చ బాంధవః అవిశత్య ప్రమత్తోऽసౌ ప్రమత్తం జనమంతకృత్. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्री ప్రభుపాద की जय. श्री శ్రీపాద గురు మహారాజ్ की जय. సో ఇక్కడ మనకు భగవంతుడు ఈరోజు మనకు చాలా చాలా ముఖ్యమైన విషయం, కాలము, జన్మ, మృత్యు అనేది సో మనందరికీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం. జన్మ మృత్యు అనేది ఆల్రెడీ జన్మించాం కాబట్టి మృత్యు తప్పకుండా మనం ఎదుర్కోవాల్సి. మృత్యుని ఈ ప్రపంచంలో ఎవరు తప్పించుకోలేరు. అంటే జన్మ తీసుకున్న ప్రతి ఒక్కడు మృత్యుని ఎదుర్కోవాల్సిందే. మరి ఆ జన్మ దేని ప్రకారం వస్తుంది, మృత్యు దేని ప్రకారం వస్తుంది? దేనికి అంటే దేని ప్రకారం అంటే జన్మ ఏ క్యాలిక్యులేషన్ తో జరుగుతుంది, మృత్యు ఏ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. దాని మీనింగ్ కాలం. ఈ రెండిటికి కూడా కాలముతో సంబంధం ఉంది. కాలము, జన్మ, మృత్యు ఎందుకు సంబంధం ఉందంటే మనము ఈ యొక్క ఇప్పుడు మనందరం మానవులము. నెక్స్ట్ మన లైఫ్ అంటే జన్మ తీసుకోవాలి లేదా వద్దా అనేది ఈ లైఫ్ యొక్క కర్మల మీద ఆధారపడి ఉంటుంది. సో కర్మల మీద అంటే చూడండి, మనకు ఆచార్యులు చెప్తున్నారు భగవద్గీత ప్రకారం 3 రకాలైనటువంటి కర్మ. ఒకటి కర్మ అంటే దాన్ని సకామ కర్మ అనొచ్చు, లేదంటే కర్మ. రెండోది అకర్మ, మూడవది వికర్మ. సో దీంట్లో వికర్మ అంటే భగవత్ ఆదేశాలకు విరుద్ధము. అకర్మ అంటే కర్మతో సంబంధం లేకుండా భగవంతుడి యొక్క శాస్త్ర అనుసారము, శాస్త్రానుసారము కర్మ చేయటం. ఇంకో కర్మ ఏంటంటే మనము పుణ్యకర్మలు అంటే మనము అదే శాస్త్రానుసారమే కానీ భోగ ప్రవృత్తి. నేను ఈ యొక్క కర్మ భూమిలో కాకుండా భోగ భూమిలో మళ్ళీ జన్మించాలా, సుఖాలను అనుభవించాలా, కర్మ. వికర్మ అంటే శాస్త్రాలకు విరుద్ధంగా అగైన్ మళ్ళీ ఎవరైతే ఈ కర్మలు చేస్తారో అవి మళ్ళీ భగవంతుడు చెప్తున్నాడు 3 రకాలుగా దాని యొక్క ఫలాలను అనుభవించాల్సి. వాటిని ఏమంటారంటే క్రియమాన కర్మ. ఆ క్రియమాన కర్మ ఏం చేస్తుందంటే క్రియమాన కర్మ అంటే మనం ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మ
మనకు ఫ్యూచర్ జన్మని ఇస్తుంది. అది సంచిత కర్మగా మారుతుంది. ఓకే. సంచిత కర్మలోంచి ఇమ్మీడియేట్‌గా ఇంకా నెక్స్ట్ ఆ లైఫ్ అనుభవించబోతున్నది ఏమైతుందంటే అది ప్రారబ్ధ కర్మ. సో, ఈ 3 క్రియమాన కర్మ వల్ల సంచిత ఏర్పడుతుంది. సంచిత వల్ల ప్రారబ్ధొస్తుంది. మళ్ళీ ప్రారబ్ధం నుంచి మళ్ళీ క్రియమాన చేస్తా ఉంటాం. ఈ 3 చక్రం జరుగుతా ఉంటది. కాలము, జన్మ, మృత్యువు. ఈ 3 ఎట్లయితే కాలానికి అనుకూలంగా మనము జన్మ తీసుకుంటాము. జన్మ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మృత్యువు. మరి ఈ జన్మ ఎందుకొస్తుంది? పాస్ట్ లైఫ్ యొక్క ప్రారబ్ధ కర్మలు. సంచిత అంటే నాకింకో 10 జన్మల కర్మలు వెయిటింగ్ ఉండొచ్చు. 100 జన్మల కర్మలు వెయిటింగ్ ఉండొచ్చు. 1000 జన్మలు తీసుకునే కర్మలు వెయిటింగ్‌లో ఉండొచ్చు. సో, నాకు తెలిసే ఈ లైఫ్‌లో నేను ఎన్నో జీవులను సంహరించుంటాను. ఎంతో మందిని హింసించుంటాను. లేదంటే ఎంతో మందికి నేను గూడా కొంతమందికి మేలు గూడా చేసుంటాను. అందరికి హింసించం. కొంతమందికి నేను మంచి చేసి ఉంటాను. మరి ఆ మంచి కర్మలు గూడా అనుభవించడానికి అగైన్ ఐ హావ్ టు టేక్ లైఫ్. లేదు ఇవన్నీ వద్దు. నేను శాస్త్ర ప్రకారమే జీవిస్తున్నాను. నేను స్వర్గలోకంలో వెళ్లి సుఖాలను అనుభవించాలనుకుంటాను. అది గూడా మన యొక్క ప్రారబ్ధ కర్మ, పుణ్యకర్మ ఏంటంటే స్వర్గలోకంలో అనుభవించేది. దాన్నే సంచిత కర్మలు అలా వెయిటింగ్ ఉంటాయి. ఈ లైఫ్‌లో మనం చాలా గొప్ప ధనవంతుడిలాగా ఉండొచ్చు. నెక్స్ట్ లైఫ్ అదే ధనవంతుడింట్లో ఆ ధనమంతా ఆ! వేరే వాడు అనుభవిస్తా ఉంటాడు. వాడి దగ్గర నేను కుక్కగా జన్మించొచ్చు. తర్వాత అదే నా ధనంలోనే నా ఫ్యాక్టరీస్ దగ్గరనే సెక్యూరిటీగా నేను జన్మించొచ్చు. పేదవాడిలాగా అడుక్కొని తినేటోడిలాగా జన్మించొచ్చు. అట్లా ఎన్నో రకాలుగా మన యొక్క సంచిత కర్మలు రెడీ ఉంటాయండి. ఎందుకు మరి ఇంత కోటీశ్వరులాగా నేను డబ్బు సంపాదిస్తాను. సంపాదించి నేను అనుభవించను ఆ డబ్బు. నా దగ్గర 100,00,00,000 పెద్ద 10 బిల్డింగ్‌లు, ఓ 10 ప్లాట్లు, 100 ఎకరాల భూమి సంపాదించాను. కానీ అనుభవించేదెవరు? మొన్న గదా రతన్ టాటా ఆయన చనిపోతే ఒక ఫ్రెండ్ అనామికుడు ఆయన చిన్న యంగ్ కుర్రోడు ఆయన ఫ్రెండ్‌గా మారిండు. అంటే వీడి లైఫ్‌లో ఈ అబ్బాయి లైఫ్‌లో పాస్ట్ లైఫ్‌లో రాసిపెట్టిందుంది. సంచిత కర్మలో నెక్స్ట్ లైఫ్ నువ్వు పెద్ద కోటీశ్వరుడికి ఫ్రెండ్‌గా కాబోతున్నావు. అది ప్రారబ్ధ కర్మ. సో, పుట్టంగానే వాళ్ళ దగ్గర అయ్యాడా? లేదు. ఆయన ఎక్కడెక్కడో పుట్టి, పెరిగి ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఆ టాటా గారు ఆయనని కలవటము, అప్పుడు ఫ్రెండ్‌గా ఆయన కోటీశ్వరులు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ అనామికుడు ఫ్రెండ్‌గా మారిపోయాడు. చనిపోయేప్పుడు ఆయనతో మిత్రత్వము, ఆయనకేం పొజిషన్ ఇచ్చాడు? జనరల్ మేనేజర్ అంటే ఆయన యొక్క ప్రారబ్ధ కర్మ ఈ రతన్ టాటాతో కలవటము అంటే అన్నీ ఎక్కడో పూర్ ఫ్యామిలీలో పుట్టడము, చేయటము అలా కలవటము. తర్వాత క్రియమాన అంటే ఆయన ఇప్పుడు తెలుసుకోవాలి. అరే! ఇది నా ప్రారబ్ధ కర్మ వల్ల నాకు ఈ పొజిషన్ వచ్చింది. క్రియమాన కర్మ అంటే నేనింక నెక్స్ట్ లైఫ్ మళ్ళీ ఎటువంటిది జన్మించాలా? అసలు జన్మించాలా వద్దా? నెక్స్ట్ జన్మ ఉండకుండా ఏమన్నా చేసుకోవచ్చా? లేదు నాకు నెక్స్ట్ జన్మ గూడా గావాలంటే ఈ లైఫ్‌లో చేసేటువంటి కర్మలను క్రియమాన కర్మ అంటారు. ఆ కర్మలు నెక్స్ట్ వెయిటింగ్‌లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ లాగా నెక్స్ట్ వెయిటింగ్‌లో రెడీగా ఉంటాయి. తర్వాత మరి మనం ఏం జేయాలి ప్రభుజీ? ఈ యొక్క కాలచక్రము, కాలము, జన్మ, మృత్యువు ఇవి దేని వల్ల మనకు రావడం జరుగుతుంది? కర్మల వల్ల మొన్న గూడా జెప్పాను. కర్మల వల్ల దేహము, దేహం వల్ల ఇది నది జీవనది. ఎప్పుడు ఎండిపోదు. ఆ ప్రవాహం అలానే సాగుతా ఉంటుంది. మరి ఇలా సాగుతా ఉంటే మనం జీవితం జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాలు కృష్ణం. మరి దీని నుంచి మనం బయటపడటం ఎలా? ఈ కాలము, తర్వాత ఈ జన్మ, మృత్యువు. భగవంతుడు దీని నుంచి బయటపడడానికి మనకేం జెప్పాడు? 18వ అధ్యాయము 66వ శ్లోకంలో చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం శరణాగతి శరణం మామేకం శరణం. సో, భగవంతుడు ఎప్పుడైతే మీరు అన్ని ధర్మాలను వదిలేసి నాకు శరణాగతి పొందుతారో ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అహం త్వాం సర్వ పాపేభ్యో ఈ యొక్క సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ప్రియమానని కర్మలు ఇవన్నీ గూడా ప్రారబ్ధ అంటే ఆ జన్మకు అనుభవించడానికి. ప్రియమాన అంటే నెక్స్ట్ జన్మకు మనం రెడీ చేసుకోవడం. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక బీఎస్ఎన్ఎల్‌లో జాయిన్ అయ్యాను. జాయిన్ కాంగానే డిపార్ట్‌మెంట్ ఏం పెడుతుందంటే, వీడు మొత్తం ఏ నెలకు ఆ నెల మొత్తం ఇచ్చేస్తే సాలరీ ఉన్నదిన్నట్టు ఇస్తే, మొత్తం 6 నెలలకే ఖర్చు పెడితే పాపం లైఫ్ ఎట్లా అని
ప్రతి ఒక్కరికి కూడా జనరల్ ప్రావిడెంట్ ఫండ్. ఇప్పుడు దాన్ని ప్రావిడెంట్ ఫండ్ అంటారు. నువ్వు ప్రైవేట్‌లో చేయండి, గవర్నమెంట్‌లో చేయండి. ఖచ్చితంగా దానికి కట్ అవుతుంది ఆ మంత్‌కు. సో, ఇంత పర్సెంట్ అనేది ఉంటుంది. అదెందుకు క్రియమని అంటే నీకు జమ అయితుంది. అది. నీ దాంట్లోనే డిపాజిట్ అవుతుంది. ఆ డిపాజిట్ అవ్వటమే మనకు సంచిత కర్మ. కాబట్టి భగవంతుడు ఏమంటాడు? అహం త్వాం సర్వ పాపేభ్యో, సంచిత కర్మల నుంచి నీకు విముక్తిని కలిగిస్తాను. ఆచార్యులు ఏం చెప్తారంటే, సంచిత కర్మలు జీరో అయిపోయాయనుకోండి, నా ఇంకా నెక్స్ట్ ప్రారబ్ధ కర్మ ఉండదండి. ఈ లైఫ్‌లో నేను క్రియమాన కర్మని ద్వారానే సంచిత కర్మలు మళ్ళీ అక్కడ పోయి యాడ్ అవుతుందండి. సో, ఈ లైఫ్‌లో నేను ఆ గోడౌనే నాకు యాడ్ చేసుకోవడానికి నాకు అకౌంటే లేదనుకోండి, దాన్ని మొత్తం భస్మం చేశాననుకోండి. ఆచార్యులు ఏం చెప్తారంటే దీని గురించి, మనకు సుమేరు పర్వతం, మేరు పర్వతం కంటే కూడా మన కర్మల్ని ఒకవేళ భగవంతుడు చూయిస్తే, మనకు ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ అంటాము. దానికంటే కూడా ఎన్నో రెట్లు మన యొక్క కర్మ అంత హైట్ ఉంటదంట. దాన్ని అనుభవించలేక మనం ఇంకా దాంట్లో కొట్టుకుంటూ మనం భరించలేనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తాము. ఈ లైఫ్ చాలా బాగుంది ప్రభుజీ. ఫ్యామిలీ, నా వైఫ్ బాగుంది, పిల్లలు బాగున్నారు. తర్వాత చాలా నేను ఏ పని చేసినా సక్సెస్ ఉంటది ప్రభు. ధనం కేవలం దయచేసి అది మన మూర్ఖత్వం. నా తెలివితేటలు నేను చాలా మంచి చేస్తున్నాను అనుకుంటున్నాను తప్ప, ఈ లైఫ్ ఇప్పుడు మంచి చేస్తున్నది అది క్రియమాన కర్మ పోయి నీ సంచితలో వెయిటింగ్ లో ఉంటది. నెక్స్ట్ లైఫ్ లో ఇప్పుడు చెప్పిన అదే నువ్వు ఎక్కడైతే సంపాదిస్తున్నావో ఆ సంపాదన లేట్ కైలాష్ లాగా వాడి దగ్గర కుక్క, పాము, ఇంకా లేకుంటే వాడి దగ్గర నౌకర్ లాగా, సెక్యూరిటీ గార్డ్ లాగా, లేకుంటే ఎంతో అధ్వాన్నమైనటువంటి దశ కూడా మనకు రెడీగా ఉంటుంది. మళ్ళా తర్వాత కూడా మళ్ళీ ఈ కర్మ ఇప్పుడు ప్రభు చాలా పుణ్యం చేశాను. ఓకే. ఈవెన్ మన పుణ్యం చాలా గొప్పగుంటే స్వర్గలోకంలో కూడా అనుభవించొచ్చు. అది భోగభూమి. అక్కడ అనుభవించి మళ్ళీ ఇక్కడ రావాలా నెక్స్ట్ లైఫ్. స్వర్గలోక జన్మ తర్వాత మళ్ళీ ఇంకో లేక పాతాళ లోకం మళ్ళీ మన యొక్క దాన్నేమంటారు? నరకలోక జన్మ కూడా ఉండొచ్చు. సో, కాబట్టి వీటన్నిటిని ఎప్పటిదాకా అనుభవిస్తారు? ఈ యొక్క కాలము, తర్వాత ఈ జన్మ, మృత్యువుల భయం నుండి మనం రక్షింపబడాలంటే భగవంతుడు చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో మిమ్మల్ని నేను తప్ప రక్షించేవాడు ఎవ్వడూ లేడు. చూడండి, హిరణ్యకశిపుని చంపుతా ఉంటే, సో, బ్రహ్మదేవుడు వచ్చి రక్షించాడా? చనిపోయిన తర్వాత ఆ భగవంతుడి యొక్క ఆ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలు దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. లక్ష్మి దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుంది. కేవలం భయపడిన వారు ఎవరంటే ప్రహ్లాదు. అప్పుడు అందరూ మూకుమ్మడిగా కలిసి ప్రహ్లాదుని వేడుకుంటే, హే ప్రహ్లాద, ఆ భగవంతుని శాంతింపజేయు అంటారే మీరు. ఇంత గొప్ప మీరు ఇంత గొప్ప దేవతలందరి శాంతింపజేయండి నేనెక్కడ? ఈవెన్ లక్ష్మి కూడా వెళ్ళంటుంది. నేనెక్కడ శాంతింపజేయగలుగుతాను? నా వల్ల ఏమి లేదు. ఆ భగవంతుడు దేవదేవుడు నీ గురించి వచ్చాడు. సో, నీవే వెళ్ళినట్టయితే ఆ భగవంతుని నువ్వు స్తుతించినట్టయితే ఆయన శాంతిస్తాడు అని చెప్పేసి అంటే, అప్పుడు ప్రహ్లాదుడు ఆ భగవంతుని స్తుతిస్తూ గ్లోరిఫై చేస్తూ దగ్గరికి వెళ్తే, ఎలా అయితే ప్రహ్లాదుడు ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాడో భగవంతుని యొక్క ఉగ్ర రూపం, ఆ క్రోధం చల్లబడుతూ వస్తాడు. ప్రహ్లాదుడు దగ్గరికి వెళ్ళంగానే మొత్తం ఐస్ చాలా కూల్ అయిపోతాడంట భగవంతుడు. సో, కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలంటే, భగవంతుని ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళ పైన నా కాల ప్రభావం ఉండదు. నా జన్మ, మృత్యు. ఎందుకు? మోక్షాన్ని ఇస్తాను. మోక్షం ఇన్ ది సెన్స్ పాప పుణ్య కర్మల నుంచి విముక్తిని చేస్తాను. ఈ యొక్క భౌతిక జీవితం నుంచి నేను విముక్తిని చేస్తాను అంటున్నాడు. సో, మరి ఈ యొక్క భౌతిక జీవితం అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఆచార్యులు చెప్తున్నారు, తల్లి గర్భంలో ఎంటర్ అవుతున్నప్పుడే. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మళ్ళీ మన పిల్లలు, భార్య, బిడ్డల మీద ఆసక్తులమై కొన్నిసార్లు మనకు చెడు జరిగితే చాలా దుఃఖం, ప్రభుజీ ఇంకా నేను బతకను ప్రభుజీ అని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కాలాన్ని అర్ధాంతరంగా ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తారండి. మన భక్తులు కూడా కొంతమంది ఎందుకలా ప్రయత్నం చేస్తారో అర్థం కాదు. శాస్త్రం తెలియకనా, తెలుసా అనేది. గర్భంలోనే దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు కొడుకుని గాని, కూతుర్ని కన్నప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క మనం కదా డిపార్ట్మెంట్‌లో అపాయింట్‌మెంట్ అప్పుడే రిటైర్మెంట్ డేట్ రాసేస్తారండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. అలానే మనం గర్భంలో ఎంటర్ అయ్యేటప్పుడు తల్లి గర్భంలోంచి బయటకు రావాలనా? తల్లి గర్భంలోనే చనిపోవాలనా? లేకపోతే అబార్షన్ అవ్వాలనా? ఏమవ్వాలనేది తల్లి గర్భంలో రాసేస్తారండి. ఎందుకు?
ఆ తల్లి గర్భంలోంచినే మనం చనిపోయినప్పుడు కొంత దుఃఖాన్ని అనుభవిస్తాము. ఆ దుఃఖాన్ని ఇవ్వడానికే ఆ యొక్క ఆత్మ వస్తుంది. లేదంటే తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్‌కి చనిపోవాలా? 10 సంవత్సరాలకు చనిపోవాలా? అంటే మనకి ఎంత సాంగత్యం, మనతో రుణానుబంధం ఎంత ఉన్నది అనేది ఆ కాలం రాసుకొని రావడం జరుగుతుంది. తర్వాత మనం వచ్చేప్పుడే ఆ ఆత్మ చదువు, విద్య, కర్మలు ఎటువంటి కర్మలు చేయాలా? తర్వాత మనకు ఎప్పుడు చనిపోవాలి? ఇవన్నీ గూడా ఆల్రెడీ ప్రోగ్రామ్డ్ అండి. డిజైన్ చేసుకొని మనం గదా! మన మొబైల్ ఉందండి వాడుతున్నాము. ఈ మొబైల్‌కి గూడా వాడు వారంటీ ఓ 1 ఇయర్, అది గూడా ఎలక్ట్రానిక్ అయితే ఏమీ జెప్పలేం సార్ అంటాడు. సో, అలానే మన దానికి గూడా ఇవన్నీ గూడా ఎంతకాలం మనము ఎవరితో, ఎక్కడ, ఏ ప్రదేశంలో ఉండాలి అనేది ఎవ్రీథింగ్ రాసుకొనొస్తామండి. ఇది మనం తెలిస్తే ఓకే. నా కొడుకున్నాడు. వాడు నా కొడుకైతే గదా! ఆత్మ అనేవాడు భగవంతుడి కొడుకు. ఈ దేహముతోనే నాకు నా నేను అనే ఈ ఆత్మ ధరించినటువంటి ఈ దేహంతో రుణానుబంధం ఉంది. నేను ఈ దేహానికి సంబంధించిన వాడిని గాదు. నేను మా తండ్రికి సంబంధించిన వాడిని గాదు. నేను నా నిజమైన తండ్రి భగవంతుడికి సంబంధించిన వాడిని. నాకు కొడుకు గూడా భగవంతుడికి సంబంధించిన వాడు. ఈ విషయాన్ని నేను తెలుసుకోక, నేను లాస్ట్ లైఫ్ అంతకుముందు సంచిత కర్మల్లో ఏ కర్మ బంధమో, ఏ కర్మ రుణానుబంధమో ఈ జన్మలో మా ఇద్దరం వెయిటింగ్ లిస్ట్‌లో ఉండే. కానీ ఒక్కొక్కసారి మనం ట్రైన్‌లో వెళ్తుంటామండి. వెయిటింగ్ లిస్ట్ ఉంటది. కన్ఫర్మ్డ్ టికెట్ అయితేనేమో పలానా బోగి ఉంటది. వెయిటింగ్ లిస్ట్ ఉండి లాస్ట్ మొమెంట్‌లో కన్ఫర్మ్ అయిందనుకోండి, ఏ బోగిలో ఎక్కడ పడతామో తెలీదు. మనం గ్రూప్‌లో బుకింగ్ చేస్తాం గానీ ఒక్కొక్కరు ఒక్కో దగ్గర పడొచ్చు. అలానే మనమందరం గూడా నా కొడుకు, నేను, భార్య, కూతురు అనేది ఎక్కడెక్కడో ఉండాల్సిన వాళ్ళము. ఈ లైఫ్‌లో సంచిత కర్మలో వాళ్ళ సంచిత కర్మలో ఉంది. నా సంచిత కర్మలో ఉంది. నా వైఫ్ సంచిత కర్మలో ఉంది. అందరం వేరు వేరు కర్మ బ్యాగ్స్ అండి. సో, ఒక్కొక్కరికి ఒక్కో బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే, సో, ఒక్కొక్కరికి ఒక్కో లాకర్ ఉంటే, ఆ లాకర్‌లో మనం పెట్టుకుంటా ఉన్నట్టుగా మన యొక్క కర్మలన్నీ గూడా సంచిత నుంచి ప్రారబ్ధ. మన నలుగురి ఒకేసారి ప్రారబ్ధ టాలీ అయినాయండి. సంచిత కర్మల్లో ఎప్పుడో ఒక 100 ఇయర్స్, 100 జన్మల ముందు మనం ఉండొచ్చు. 100థ్ జన్మలో మనకు అందరికి కూడా టాలీ అయిపోయినాయి. నా ప్రారబ్ధ కర్మ, నా వైఫ్ ప్రారబ్ధ కర్మ, నా ఇద్దరు పిల్లల ప్రారబ్ధ కర్మలు ఈ ఈ జన్మలో నేను 1972, ఆమె 1978, 77 ఆర్ సంథింగ్ అట్లా పిల్లలు 2004 ఓకే. మీ ఇద్దరు ఈ ఏజ్‌లో 2002లో కలవాలా? వాళ్ళు మీ ఇద్దరిని 2004లో కలుస్తారు. అప్పుడు మీ జీవితం ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు? మేబీ ఎట్ ఎనీ పాయింట్. సో, పిల్లలు నాతో ఇప్పుడు 20 ఇయర్స్ మా యొక్క ప్రారబ్ధ కర్మలో యాడ్ అవుతూ ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తున్నాము. ఎవరి క్రియమాన కర్మ వాళ్ళు చేస్తున్నామండి. నా క్రియమాన కర్మ నేను చేస్తున్నా. నా వైఫ్ క్రియమాన కర్మ ఆమె చేస్తుంది. నా పిల్లలకి మేమందరం నలుగురం గూడా ఉన్నాము. మాతో పాటు ఇద్దరుండి ఇంకిద్దరు అమ్మ, నాన్న. వాళ్ళ రుణానుబంధం 2021లో అయిపోయిందండి. వాళ్ళు ఒకరు ముందు 2021 ఏప్రిల్ 13 మా మదర్ తన యొక్క ప్రారబ్ధ కర్మ, తర్వాత తను క్రియమాన కర్మ చేసుకుంది. తానిప్పుడు ఏ లోకంలో ఉందో వాళ్ళు సంపూర్ణ శరణాగతి చనిపోయేటప్పుడు యం వాపి స్మరణ భావం. సంపూర్ణ శరణాగతి ఉంటే తను గోలోకం వెళ్తుంది. వైకుంఠం వెళ్తుంది. లేదు మరి ఆమె ఏం శరణాగతి పొందిందో తెలీదు. దాన్ని బట్టి కొంత భక్తి అయితే చేసింది. కాబట్టి దాన్ని బట్టి నెక్స్ట్ తన యొక్క సంచిత కర్మల్లో మళ్ళీ భగవంతుడు ఆ పోస్టింగ్ ఇస్తాడా? లేదంటే వాటిని భస్మం జేసేసి ఇప్పటి వరకు ఏమైతే కోరుకుందో డైరెక్ట్ ఇంకా కొంత ప్రోగ్రెస్ కావాలా భగవద్ధామం వెళ్ళడానికి కొరకు ఆ యొక్క దాని ప్రకారం జన్మ తీసుకున్నది. ఇటు ఫైనల్ అథారిటీ, ఫైనల్ అపాయింట్‌మెంట్ భగవంతుడి ఇచ్ఛానుసారం ఉంటుంది. దయచేసి ఇది మనం తెలుసుకొని ఆ సంచిత కర్మల్ని భస్మం జేస్తే క్రియామాన కర్మకు గోడౌన్ ఉండదంటాడు. మరి భస్మం చెయ్యాలంటే సంచిత కర్మలు కొన్నిసార్లు అప్పుడప్పుడు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయ్యి గోడౌన్స్ కాలిపోతాయి. కొన్నిసార్లు ఎవరైనా రైడింగ్ చేస్తున్నారంటే చాలా డబ్బు గల వాళ్ళు నోట్ల కట్టల్ని కాలబెట్టేస్తారండి. ఎవ్వడికి రూపాయి దానం ఇవ్వరు. కానీ ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళొస్తే ఉన్న ఆస్తులన్నీ ఇదంతా ఎక్కడిదని జప్తు చేస్తారని ఎక్కడెక్కడో పడేస్తారు. మనం చూసాం ఆల్రెడీ 2000 నోట్లు క్యాన్సెల్ అయినప్పుడు కట్టలు కట్టలు తీసుకుపోయి ఎక్కడెక్కడో పడేసారండి. ఎందుకంటే ఎక్స్‌చేంజ్ చేయలేరు. బ్యాంక్‌లో కూడా లిమిట్ పెట్టిండ్రు. సో, కాబట్టి ఇక్కడ మనందరం గూడా ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మన యొక్క సంచిత కర్మ భస్మీపటలం జేయాలంటే క్రియమాన కర్మ. క్రియమాన కర్మ అంటే ఏంటి? ఈ యొక్క దేహముతో కేవలము భగవత్
కర్మలు చేసినట్టయితే భగవంతుడు చెప్పాడు, నువ్వు ఏ పాయింట్ లో నువ్వు సర్వధర్మం అన్ని ధర్మాలను వదిలేసి నాకు శరణాగతి పొందుతావో ఆ స్పాట్ లో ఆ యొక్క సందర్భంలోనే నీ యొక్క సంచిత అంటే నీ కొరకు ఇంకా 100 జన్మలు 1000 జన్మలు 1,00,000 జన్మలు కూడా వెయిటింగ్ లో ఉండొచ్చండి. ఆ 1,00,000వ జన్మ నువ్వు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉండొచ్చు, లేకుంటే నెక్స్ట్ లైఫే ఉండొచ్చు, ఘోరాతి ఘోరమైనటువంటి నరక యాతన, మానవ జన్మ తీసుకొని నరక యాతన అనుభవించే రాసి పెట్టి ఉండొచ్చు. మరి అటువంటి దాని నుంచి తప్పించుకోవాలంటే నువ్వు క్రియమాన కర్మ ఇప్పుడు ఈ లైఫ్ లో అట్లీస్ట్ ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు, గీతా జయంతి అంటే భగవంతుడు గీత రూపంలో అవతరించిన రోజు. సో ఆ భగవంతుడి యొక్క శరణాగతి పొందండి. అంటే భగవంతుడి యొక్క భగవద్గీత ఆదేశాలకు శరణాగతి పొంది జీవితాన్ని ఈ రోజు నుంచి మనం వాగ్దానం చేసుకొని, ఎస్ ఈ రోజు నుంచి భగవంతుడు చెప్పిన ప్రతి నియమాన్ని నేను పాటిస్తా అని మీరు వాగ్దానం చేసుకోండి. సో ప్రతిజ్ఞ చేయండి. మీ యొక్క ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ ప్రారబ్ధ కర్మనైతే మనం అనుభవిస్తామండి. వాగ్దానం చేయంగానే భగవంతుడు ఇంకా ప్రతిదీ నీకు మల్లెపూల బాటలాగా ఉండదండి. ప్రారబ్ధ కర్మని అనుభవించాలా. ఆ అనుభవాన్ని నువ్వు ఎప్పుడైతే ఈ రోజు నువ్వు భగవంతుడికి ప్రతిజ్ఞ చేస్తున్నావో ప్రతి దుఃఖాన్ని చాలా సులభంగా ఆ మనం ముందుకు వెళ్ళేట్టుగా భగవంతుడు చేస్తాడు. ఇదే లాస్ట్ లైఫ్. మన సంచిత కర్మలన్నీ కూడా ఈ రోజు మీరు ప్రతిజ్ఞ చేయండి. కంప్లీట్ గా భగవంతుడు దాన్ని బాంబ్ బ్లాస్ట్ లాగా మొత్తం ఒక దాన్ని ఏమంటారు, ఒక కాగితం ముక్క కూడా ఇంకా దొరకదు. కొన్నిసార్ల నేరస్తులు అలా మొత్తం కంప్లీట్ మొబైల్‌లో ఏమైనా ఉంటే మొబైల్‌ని బ్లాస్ట్ చేసేస్తారు. వాళ్ళు అట్లాంటివి ఏమైనా ఉంటే మొత్తం అసలు ఎవ్వడికి ఏ ఇన్ఫర్మేషన్ దొరకకుండా భగవంతుడి చిత్రగుప్తుడికి, యమధర్మరాజుకి మన యొక్క చిట్టా అసలు వాళ్ళ దగ్గర ఉండకుండా మొత్తం కంప్లీట్ భస్మం చేసేస్తాడండి. అప్పుడు ఇంకా నీకు సంచితనే ఉన్నప్పుడు ఎందుకు సంచిత డిపెండ్స్ అపాన్ క్రియమాన. క్రియమాన కంప్లీట్ భగవత్ కర్మలు చేశారనుకోండి ప్రారబ్ధనే లేదు. ప్రారబ్ధం ఎక్కడి నుంచి వస్తుంది? సంచిత నుంచి వస్తుంది. వెయిటింగ్ యు ఆర్ ఇన్ ఎ క్యూ. సో మనకు అవకాశం ఇస్తారు. లైక్ ఎట్లయితే ప్రెసిడెంట్, సీఎం గారు అప్పుడప్పుడు మన్ కీ బాత్ లాగా ఫోన్ లో కూడా మనం మాట్లాడొచ్చు. యు ఆర్ ఇన్ ఎ క్యూ వెయిటింగ్ లో ఉంటాం. నాది సెకండ్ నెంబర్ ఉంది అనుకోండి. సో నెక్స్ట్ నాకు ఫోన్ కనెక్ట్ అవుతుంది. నేను మాట్లాడతాను పీఎం గారితో డైరెక్ట్. అలానే మనం ట్రైన్ లో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాం. ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్ అంటే నా టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. అదే విధంగా ఆర్ఏసీ వెయిటింగ్ కంటే ఇంకా ఆర్ఏసీ నంబర్ 1 ఆర్ఏసీ అనుకోండి. ఖచ్చితంగా నాకు ట్రైన్ లో రిజర్వేషన్ అయితే దొరుకుతుంది. ఆ విధంగా దయచేసి ఈరోజు ఈ రోజు నుంచి క్రియమాన కర్మ అంటే నేను చేయవలసిన కర్మ ఏంటి, చేయకూడని కర్మ ఏంటి. మనం చేయవలసిన కర్మ కేవలం భగవత్ కర్మ. భగవత్ కర్మ అంటే ఏంటి ప్రభుజీ? మళ్ళీ మనం ఆలోచించే కాలము ప్రకారం ఈరోజు ఏమంటున్నాడు, మనం యొక్క ఈ కాలము గురించే, కాలం ఎవరో కాదు భగవంతుడు. భగవద్గీత మనకు 11వ అధ్యాయము 32వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. మీ దగ్గర ఉంటే భగవద్గీత కూడా రెడీగా ఉంటే 32వ శ్లోకంలో మనకు కాలం ఎవరు అనేది ఇక్కడ చెప్తున్నారు. శ్రీ భగవాను వాచ కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమహార్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భక్ష్యంతి సర్వే ఏ అవస్థిత ప్రత్యనీకేషు యోధా. శ్రీ భగవానుడు లోకంలో మహా వినాశకారి అయిన కాలమును నేనే, జనులందరినీ నశింపజేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. నీవు పాండవులు తప్ప ఇరువైపులా ఇక్కడ ఉన్నట్టు సైనికులందరూ కూడా చంపబడతారు. భగవంతుడే. భగవంతుడు కాలరూపి భగవంతుడు ముందు ఎవ్వడు నిలబడలేడు. ఎవరు నిలబడుతున్నారు, ఎవరు నిలబడగలరు అని చెప్తున్నాడు, డిక్లేర్ చేస్తున్నాడు. నీవు అంటే అర్జున, నీవు నీ యొక్క సోదరులు నలుగురు, మీ పాండవులు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా నేను కాల రూపంలో సంవరించబోతున్నాను. ఇంకా నువ్వు చింతించకు అని చెప్తున్నాడు భగవంతుడు. సో కాబట్టి ఇక్కడ ఎక్కడున్నాం మనం? క్రియమాన కర్మ. కాబట్టి మనం భగవత్ కర్మలు మనం 24 అవర్స్ భగవంతుడు అనన్య చింతయంతో మాం ఏ జనో పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి అహం. సో భగవంతుడు అర్జునుడితో చెప్తున్నారు, ఇంకా అన్య చింతన లేకుండా కేవలము నా చింతన ఎవరైతే చేస్తారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. యోగక్షేమాలు అంటే ఇక్కడ దీని ప్రకారము వాళ్ళకు మృత్యు భయం అవసరం లేదు.
వాళ్ళు నాకు శరణాగతి పొందిన వాళ్ళు మృత్యు భయానికి గురి కారు. దానికి సో మనకు ఆచార్యుల యొక్క కీర్తనలు కూడా చెప్తున్నారు. భజహురే మన శ్రీనందనందన అభయ చరణర విందరే అభయ చరణర విందరే. ఎవరైతే ఆ భగవంతుడు దేవదేవుడు దేవదేవుడి యొక్క చరణాలు ఎటువంటివి? అభయ చరణాలు. భయంతో కూడుకున్నటువంటి చరణాలు కాదు, అభయాన్ని ప్రసాదించేటువంటి చరణాలు. ఆ భగవంతుడి యొక్క చరణాశ్రయాన్ని ఎవరైతే పొందుతారో, సో భగవంతుడి కాలం ఎవరో కాదు, ఆ కాలము వాళ్లకు వరముగా మారుతుంది. ఎవరైతే భగవత్ చరణాశ్రయం పొందకుండా భౌతిక చరణాశ్రయం అంటే భౌతిక వ్యక్తులకు, భౌతిక వస్తువులకు, భౌతిక విషయాలకు శరణాగతి పొందితే వాళ్లకు కాల సర్పములాగా వాళ్ళని డే నైట్ దహించి వేస్తుంది. దీనికి భగవంతుడి శరణాగతి పొందిన వాళ్లకు ఇచ్చామృత్యులాగా భగవంతుడు ఇచ్చేస్తారంట భక్తులు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళకు మృత్యు అనేది ఉండదు. మృత్యు అంటే ఏంటి? వాళ్ళకు ఎగ్జామ్ ఎవరైతే వండర్ఫుల్ ప్రిపేర్ అయ్యారో అనుక్షణం ఎగ్జామ్ లాగానే ప్రిపేర్ అవుతారు వాళ్ళు అద్భుతంగా. ప్రతిదీ భగవంతుడి యొక్క మార్నింగ్ అంటే 24/7 అంటే ఆ సైకిల్ మొత్తం భగవంతుడికే కేటాయిస్తారు ఆ సమయం అంతా కూడా. ఇంకా వాడు భయపడాల్సిన ఏముంది? ప్రతి కర్మ భగవత్ కర్మ చేసినప్పుడు నీకు నీ సంచిత అనేది ఉండనే ఉండదు. భగవత్ కర్మ అన్నప్పుడు అతను ఈ దేహాన్ని వదిలేసి దివ్య దేహం పొంది వైకుంఠం వెళ్ళాలా, ఈ దేహంని కూడా ఆయన దివ్య దేహంగా భావిస్తాడు. దివ్య దేహానికి భౌతిక దేహానికి తేడా ఏంటండి? దివ్య దేహంలో అణువణువు పరమాత్మ యొక్క ఆలోచన విధానం ప్రకారమే అది రియాక్ట్ అవుతా ఉంటుంది. అంటే దివ్య దేహానికి ఆత్మకు తేడా ఉండదు, భౌతిక దేహానికి ఆత్మకు తేడా ఉంటుంది. ఆత్మ ఒకటి అనుకుంటే దేహం ఒకటి అనుకుంటే. ఎందుకు? భౌతిక దేహము త్రిగుణాలతో కూడుకుంటుంది, భౌతిక దేహము త్రిగుణాలతో కూడుకుంటుంది కాబట్టి. సో ఇది రివర్స్. మన యొక్క కాలము, ఈ యొక్క ప్రపంచము, భగవంతుడు కాలాన్ని కూడా 3 భాగాలు విభజిస్తారు. సత్వగుణం, రజో, తమోగుణం. బ్రహ్మ ముహూర్తంలో అంటే ఎర్లీ మార్నింగ్ సత్వగుణంలో ఆ కాలం అంతా కూడా చాలా భగవంతుడి సేవకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ దేహము త్రిగుణాలతో కూడుకున్నది కాబట్టి మార్నింగ్ ఈ దేహము సుఖపడాలంటే లేవకూడదు. ఆత్మ అంటది లేవు నాకు భగవంతుని కలవాలంది, భగవంతుని చూడాలనుంది, భగవంతుని సేవించాలనుంది. దేహం అంటది నా వల్ల కాదు అంటుంది. అదే దివ్య దేహానికి ఆత్మకు తేడా ఉండదు కాబట్టి ఆత్మ ఏ విధంగా కోరుకుంటే దివ్య దేహము అదే విధంగా రెస్పాండ్ అవుతాం. ప్రతి అణువు కూడా భగవంతుని సేవించాలని కోరుకుంటుంది దివ్య దేహం. భౌతిక దేహము ప్రతి అణువు కూడా భోగించాలనుకుంటది. సో కాబట్టి ఎందుకు? భగవంతుని సేవిస్తే మళ్ళీ నా సుఖం పోతుంది అంటే సేవించండి, పొద్దున్న లేవాల. అర్థమైందా? మరి నేను సుఖపడాలంటే రాత్రి అంతా పని చేయాలి, డే అంతా పని చేయాలి. సుఖం అంటే దేహము సుఖపడాలి. పెద్ద కారు కొనుక్కోవాలి 50 లక్షలది, ఓ ₹1,00,00,000 ఇంట్లో ఉండాలా, మరి దానికి వట్టికి వస్తుందా? సో దానికి నేను కష్టపడి డబ్బులు సంపాదించాలి. ఆత్మ అంటుంది ఓరి మూర్ఖ, ఇవన్నీ కూడా సపోజ్ భగవంతుడు మనందరికీ ఈ రోజు మనందరి జీవిత చరిత్ర ఎప్పుడు ఎండ్ కాబోతున్నామో ఒక్కసారి లైవ్ టెలికాస్ట్ చేశాడు అనుకోండి, మరి జాతకం ఎవరమన్నా పని చేస్తామా చూడు. ఇప్పుడు నేనున్నాను భాగవతం చెప్తూ, సపోజ్ నాకు 7:17 అయింది, 8 o'clock భగవంతుడు అన్నాడు, అలారం ఇచ్చాడు, ఏ సుందరానంద నువ్వు ఆయన 7:45కి లెక్చర్ ముగించి ఆన్ ది వే టెన్షన్ లో పరిగెత్తేవు. ఎందుకు? అభిషేకం చేయాలి కాబట్టి. ఆన్ ది వే సరే అభిషేకం గురించి ఆలోచిస్తూ వెళ్తే భగవంతుడు అంటాడు, ఎస్ నీ యొక్క క్రియమాన కర్మ నా గురించి కాబట్టి ఎం వాపి స్మరణ్ భావన్. సో నువ్వు నా గురించి ఆలోచిస్తూ వెళ్తున్నావు కాబట్టి ఇంకా అభిషేకం అక్కడ అవసరం లేదు, ఇమ్మీడియట్ గా నువ్వు నా గోలోకం వస్తావు. కానీ అది కాకుండా నాకెవరో ఫోన్ వచ్చి అర్జెంట్ గా మా ఫ్రెండ్ ఏదో అక్కడికి రమ్మన్నాడు, ఏదో ఇంకేదో బిజినెస్ యాక్టివిటీ గురించి రమ్మన్నారు, పోవాలా, నువ్వు ఈ టైంలో రాకపోతే నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఆ బిజినెస్ డీల్ నేను చేస్తే నాకు ఒక ₹1000 వస్తాయని చెప్పి ఆయన దగ్గరికి పరిగెడతా ఉన్నాను అనుకోండి, ఆన్ ది వే నా మృత్యు అప్పుడు ఉందనుకోండి. సో ఏమవుతుంది? బిజినెస్. సో నా యొక్క ఆ టైం ఆ 10-15 నిమిషాలు బిజినెస్ గురించి వెళ్తున్నాను. ఇంకా ఇప్పుడే ఈయనకు రావాలని కోరిక లేదు కాబట్టి నెక్స్ట్ టైం డెత్ అవుతుంది. నెక్స్ట్ నేను ఆల్రెడీ వెయిటింగ్ లో నా సంచిత కర్మలు అప్పుడే
భస్మం అయి ఉన్నాయో లేవో తెలియదు నెక్స్ట్ లైఫ్. సో ఐ హావ్ టు టేక్ అగైన్ నెక్స్ట్ లైఫ్. సో కాబట్టి అలా మన అందరికి చూయించాడు అనుకోండి. నెక్స్ట్ మినిట్ కొంతమంది, నెక్స్ట్ 1 మంత్ తర్వాత కొంతమంది. పరీక్షిత్ మహారాజ్‌కు ఆ బ్రాహ్మణ బాలుడు చెప్పినట్టుగా 1 వీక్‌లో కొంతమంది, ఆ! 1 డేలో కొంతమంది. అలా మనకు గూడా భగవంతుడు మనకు అప్పుడప్పుడు స్క్రీన్ షేర్ అంటారు గదా! ఈ స్క్రీన్ షేర్‌లో మనకు అటువంటిది ఏదైనా కనపడ్డదనుకో ఏం జేస్తారో మీరు ఆలోచించండి. సో కాబట్టి దయచేసి మన యొక్క క్రియమాన కర్మని బట్టి సంచిత ఎంతమందికి మళ్ళీ జన్మ రావాలనుకుంటున్నారో ఇలా మీరు ఆలోచించుకోండి. వాటిని తొలగించుకోవాలంటే మనము ఈరోజు ఈ 3 శ్లోకాస్ నుంచి మనం విందాం. సో ఇక్కడ కాలము ఆ దేవదేవుడే భగవంతుడే అని మనం ప్రతిఫలం ఇందాక చర్చించాము 11.32లో. కాబట్టి మన ప్రతి కర్మ గురించి చాలా డీటెయిల్‌గా మీకు చెప్పడం జరిగింది. కర్మల వల్లనే మనందరము చాలా భయభ్రాంతులకు గురవుతా ఉంటాము. సో ఎందుకు భయభ్రాంతి ఈ ఈ భయభ్రాంతికి గురి అవ్వడానికి కారణము కర్మ నా కొరకు, నా పిల్లల కొరకు, సొసైటీ కొరకు చేసే కర్మల వల్ల మనం భయానికి గురవుతాము. అదే కర్మలు భగవంతుడి కొరకు ఎవరైతే చేస్తారో భయపడవలసిన అవసరం లేదు. అర్థమైందా? దుర్యోధనుడు ఆ 18 రోజులు కాదు కదా! వాడికి నిద్రొచ్చేది కాదంట. యుద్ధంలో గెలుస్తామా? ఏమవుతుందో ప్రతిరోజు యుద్ధం స్టార్ట్ అయిన రోజు నుంచి ఆ 100 మందిలో ఎవరో ఒకళ్ళు ఎగిరిపోతా ఉన్నారు. పాండవులలో ఒక్కడు కూడా నష్టపోవట్లేదు. సైనికులైతే పోతా ఉంటారు. కానీ వాళ్ళ సొంత ఫ్యామిలీలో ఐదుగురు అలానే ఉన్నారు. ఆ! అభిమన్యుడున్నాడు. ఎవ్వరూ మృత్యువు చెందట్లేదు. పాండవుల యొక్క కుమారులున్నారు. సో, కౌరవులు మాత్రం రోజు నష్టం జరుగుతా ఉంది. ఎందుకు? వాళ్ళు భౌతికమైనటువంటి భోగ ప్రవృత్తికి శరణాగతి పొందారు. పాండవులు భగవంతుడికి శరణాగతి పొందారు. వాడు ఆ శరణాగతి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు డిసిషనే రాంగ్. భగవంతుని కోరుకోలేదు. భౌతికాన్ని కోరుకున్నాడు కాబట్టి భౌతికం ఎప్పుడు కూడా నాశనంతో కూడుకున్నది. భగవంతుడు నాశరహితము. కాబట్టి మన కర్మలే మనని భయభ్రాంతులకు గురి చేస్తా ఉంటాయి. కంసుడున్నాడు. సో ఎప్పుడైతే నీ మృత్యువు నువ్వు ఎవరినైతే ప్రేమిస్తూ ఆమెని తన అత్తగారింటికి సాగనంపుతున్నావో, తన కుమారుడు 8వ కుమారుడు నీ యొక్క కాల రూపంలో నీకు మృత్యువు రూపంలో రాబోతున్నాడన్నప్పుడు ఆ వార్త విన్నప్పటి నుంచి భయము. అంటే ఎవరికైతే ఇక్కడ శాశ్వతంగా భోగాలను అనుభవించడానికి ఉండాలనుకుంటారో వాళ్ళకు అనుక్షణం భయం. ఏదన్నా కొంచెం ఆరోగ్యం బాలేదట అమ్మో! నేను ఉంటానో వెళ్ళిపోతాను. హార్ట్ అటాక్ వచ్చింది ఇంకా నాకు ఫస్ట్ టైమ్ వచ్చింది. ఇంకో 2 సార్లు వస్తే నేను ఉంటానో పోతానో. నాకు క్యాన్సర్ వచ్చింది ఉంటానో పోతానో. అరే! ఈ లైఫ్ ఇప్పుడు కాదు 100 ఇయర్స్ అయినా వెళ్ళిపోతావు. నేను 100 ఏళ్ళు బతికినా, 100 రోజులు బతికినా, 100 నిమిషాలు బతికినా నేను ఎంత భగవంతుడికి శరణాగతి తో భగవత్ కర్మ చేస్తున్నాననేది ఇంపార్టెంట్ అండి. ఇప్పటికే ఆల్రెడీ 52 ఏళ్ళు గడిచిపోయింది. 52 ఏళ్లలో నేను ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు భగవంతుడికి సంపూర్ణ శరణాగతితో నేను సేవ చేశాను అనేది మనం లెక్కబెట్టుకుంటే అది మన నిజమైనటువంటి ఆ! జీవితము. సో, ఆ జీవితంలో చేసినటువంటి ఉత్తమ కర్మ. కానీ మనం ఏం చేస్తామంటే భగవానుని యొక్క ఈ మరియొక రూపం లేదా ప్రకటమని ఎరిగిన భక్తుడు మాత్రము తన ప్రభావమునకు భయపడవలసిన పని లేదు. భక్తుడెప్పుడు గూడా భగవంతుడికి తో భగవంతుడు ఏ రూపంతో గూడా భయపడడు. ఎందుకు? భగవంతుడికి శరణాగతుడు కాబట్టి ఆ కాలరూపి భగవంతుడికి భయపడడు. తర్వాత భగవంతుడు ఏ అవతారమైనా ఎందుకంటే భక్తవత్సలుడు. కాలరూపి భగవంతుడు కూడా భక్తులకు భక్తవత్సలుడు. సో, వాళ్ళకు ఎందుకు వాళ్ళు బ్రహ్మముహూర్తంలో అయినా భగవంతునే కొలుస్తారు. తర్వాత రజోగుణంలో మధ్యాహ్నమైనా భగవంతునే త్రికాల భగవంతునే కొలుస్తా ఉంటారు. సాయంత్రమైనా రాత్రైనా భగవంతునే కొలుస్తారు. అర్జునుడు గదా! నిద్రలో గూడా కృష్ణ 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 అని నిద్రలో మనము శ్వాస తీస్తా ఉంటాం. ఓహ్! ఆ శ్వాసలో భగవంతుడినే ఆయన తలుస్తా ఉన్నాడు. మరి అటువంటి వాడు ఇక కాలానికి భయపడేది ఏముంటది? సో, కాబట్టి భక్తులెప్పుడు గూడా భగవంతుడి ఏ రూపంకు కూడా భయపడరు. ప్రతి రూపాన్ని లైక్ చేస్తా ఉంటారు. ప్రతి అణువుని అందు గురించే ప్రతి జీవంలో గూడా ఆత్మని, పరమాత్మని చూసేటువంటి భక్తుడు ఇంక భయపడేది దేనికుంటదండి? భయపడడు వాడు.
సో ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. శిశువు ఉదాహరణకు జన్మించినప్పుడు శిశువు అంటే మార్పులు, కాలం ప్రకారమే మార్పులు జరుగుతా ఉంటాయి. సో శిశువు తల్లి గర్భంలో 9 నెలలు ఉండటము, తర్వాత జన్మ తీసుకోవటము, తర్వాత పెరగటము, తర్వాత కొంతకాలం పెరిగి అలానే ఉండటము. తర్వాత వాళ్ళు మళ్ళీ పెళ్లి రూపంలో గాని వేరే జీవులైతే మేల్, ఫీమేల్ కలవటం వల్ల మళ్ళీ ప్రత్యుత్పత్తి జరగటము. దాని తర్వాత మళ్ళీ స్లోగా క్షీణిస్తూ ఉండటము. తర్వాత మరణించడము. కానీ ఉత్తమ భక్తులు ఈ మార్పు దాన్ని ప్రతి మార్పుని వెల్కమ్ చేస్తారే తప్ప, దాని పట్ల బాధపడుతూ, దాని పట్ల భయపడుతూ వాళ్ళు జీవించలేరు. ఎందుకో భగవంతుడికి శరణాగతి. ఓకే. సపోజ్ మనం డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాం. అపాయింట్‌మెంట్ అయినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అదే రిటైర్మెంట్ అప్పుడు రోజు రోజుకి ఇంకా రిటైర్మెంట్ సరే చాలా సంవత్సరాలు ఉందనుకుంటాం. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ రిటైర్మెంట్ అంటే కొంత బాధ ఆల్రెడీ మనని భయపెడతా ఉంటుంది. అదే విధంగా ఒక నెల గడిచిందమ్మా ఇంకా 11 నెలలే, 2 నెలలు, 3 నెలలు లాస్ట్ 11 నెలలు గడిచాయి. ఓన్లీ ఒకటే నెల లాస్ట్ మంత్ డిసెంబర్ రిటైర్మెంట్ అనుకోండి. రోజులు లెక్క పెడతా ఉంటాం. ఒక రోజు, 2 రోజులు ఇంక బాధైతా ఉంటుంది. లాస్ట్ డే వచ్చింది. గంటలు. సాయంత్రం 5:30కు మధ్యాహ్నమే ఫంక్షన్ జరుగుతా ఉంటుంది. ఇంక వాళ్ళు చెప్పుకోలేరు గానీ బాధ చాలా బాధతోనుంటారు. ఎవరు? ఆఫీస్‌ని లైక్ చేసి, ఆఫీస్ ఇచ్చేటువంటి ఆ డబ్బులను ఇష్టపడేవాళ్ళు. కానీ ఎవరైతే భగవంతుని ఇష్టపడేవాడు, భగవంతుడి సేవకు నాకు ఈ ఆఫీస్ టైం సరిపోవట్లేదు. ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుంచి సొంతంగా వాలంటరీ రిటైర్మెంట్ చాలా మంది తీసుకుంటా ఉంటారు. ఎందుకు? ఈ డబ్బులు గాకుండా నాకు ఈ డబ్బులతో ఈ ఆఫీస్ యొక్క పని కంటే వేరే విధంగా వచ్చేటువంటి డబ్బులే అనుకోండి. దీంతో గూడా ఆనందమే, దాంతో గూడా ఆనందమే. ఈ ఆఫీస్‌తో వచ్చే ఆనందం కంటే నాకు వేరే ఆఫీస్‌తో ఆనందం ఎక్కువుందనుకోండి. సంతోషంగా రిటైర్మెంట్ ఎందుకండి ఇంత ముందుకు పెడతా ఉన్నారు. అవునండి కొంచెం కుదరట్లేదండి. మొన్న వీఆర్ఎస్ 2020లో తీసుకున్నారు చాలా మంది. ఎందుకు? సంతోషంతో తీసుకున్నారు. వేరే దాంట్లో ఎంగేజ్ అయ్యిండ్రు. అదే విధంగా నాకు భగవత్ సేవకు టైం సరిపోతలేదు నాకు అని దాంట్లో కొంచెం సమయమే అత్యంత ఆనందాన్ని పొందుతున్నవాడు, ఇంకెక్కువ సమయంతో ఎంత ఆనందం పొందొచ్చు అనే సీక్రెట్ తెలిసినవాడు, ఈ డ్యూటీ ఎప్పుడెప్పుడు రిటైర్మెంటా అని ఎదురు చూస్తాడండి. అదే విధంగా ఈ మానవ దేహంలో గూడా ఓకే. భగవంతుడు ఈ నేను కొంచెం ఓల్డ్ ఏజ్ అయిపోయాను. నా సేవ ఇంకా పర్ఫెక్ట్‌గా సేవ చేయలేకపోతున్నాను. కొంచెం యంగ్ దేహం వస్తే భగవంతుని సంపూర్ణంగా సేవించొచ్చు అనుకుంటున్నాడనుకోండి. ఈ ఓల్డ్ దేహం పట్ల ఎవరు ఆసక్తి ఉంటుందండి? సపోజ్ మనము దీన్నేమంటారు? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. ఈ దేహము పెరుగుతుంది, ఓల్డ్ అవుతుంది. అలా మనం చిన్న బేబీగా ఉన్నప్పుడు పెరిగాము. ఎప్పుడు గూడా పెరుగుతున్నప్పుడు ఎవరు బాధపడలేదండి. యుక్త వయసుకొచ్చాం ఇంకా ఆనందపడ్డాం. ఓల్డ్ ఏజ్ వస్తుంటే కొంచెం బాధుంటుంది. అరే! నాకు ఎందుకు ఆ భోగాలను అనుభవించలేకపోతున్నాను అనేదే తప్ప ఇంకోటేముండదండి. తర్వాత ఈ దేహాన్ని వదిలేసినప్పుడు చాలా బాధ ఉంటుంది. ఆచార్యులు చెప్తారు 40,000 తేళ్లు ఒకేసారి కుడితే ఎంత బాధుంటుందో అటువంటి బాధ మృత్యు అప్పుడు ఉంటుందని ఆచార్యులు చెప్తారు. కానీ ఎవరైతే పాత వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని ధరించేప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. స్పెషల్లీ బర్త్‌డేస్‌కో, మ్యారేజ్ డేస్‌కో, పండగలకు కొనుక్కుంటారు. ఆ రోజు కొత్తదేసుకునేటప్పుడు ఎవడన్నా అబ్బా! ఈ నైట్ డ్రెస్ వదిలేయాలనా? లేకపోతే నిన్నేసుకున్నది మళ్ళీ ఈ రోజు వేసుకుంటే బాగుండని ఎవరు అనుకోరు. కొత్త డ్రెస్ వేసుకోవడం చాలా ఉత్సాహంతో ఉంటారో, నిజమైన భక్తులు కొత్త దేహాన్ని ధరించడానికి చాలా ఆనందంగా ఉంటారండి. ఎందుకు? పాత దేహంతో ఉన్నటువంటి ఎటువంటి బంధుత్వాలు, బాంధవ్యాల పట్ల వాళ్ళకి ఎటువంటి ఆసక్తి ఉండదు. ఆసక్తి లేనివాడు గాబట్టి ఆ దేహాన్ని చాలా ఆనందంతో వదిలేస్తాడు. ఎందుకు? నిజమైనటువంటి బంధుత్వాలు, బాంధవ్యాలు భగవత్ లోకంలో ఉన్నాయి. భగవంతుడితో ఉంది కాబట్టి ఈ, ఈ టెంపరరీ తాత్కాలికమైనటువంటి దాంట్లో పెద్ద ఆసక్తి ఉండదు. మనం గదా డిపార్ట్‌మెంట్‌లో ఎక్కడన్నా నార్త్ ఈస్ట్ పాపం లాంగ్ స్టాండింగ్ అని వెళ్ళొస్తారు. అక్కడ వెళ్ళిన వాళ్ళందరికి గూడా తెలుసు. స్పెషల్లీ ఆఫీసర్స్. సో, ప్రతి ఒక్కరు ఈ నెల సపోజ్ వెళ్ళినవాడు నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత ఈ నెల రిలీవ్ అయితాడు. అలా అంతకుముందు అలా వెళ్ళిన వాళ్ళు ఏ నెలలో వచ్చారో అందరికి తెలుసు. వెళ్ళేవాడు అబ్బా! నువ్వు అదృష్టవంతుడు బాసు. నువ్వు 1 మంత్ ముందెళ్ళిపోతున్నావు. మనకంటే 6 నెలల ముందుక బాసు కంగ్రాచ్యులేషన్స్ 6 నెలల ముందు వెళ్తున్నావు. ఆల్ ది బెస్ట్. సో, ఫ్యామిలీకి దగ్గరికెళ్ళిపోతున్నావు. సో, మాకింకా 6 నెలలుంది బాసు ఇక్కడ ఉండాలా. ఇంకా నెల రోజులుంది.
ఇంకా 10 రోజులుంది. 10 రోజులు ఎప్పుడు గడిచిపోతాయని చూస్తున్నాను అని నార్త్ ఈస్ట్ అక్కడ కొండల్లో, గుట్టల్లో ఫ్యామిలీకి దూరం గడుపుతూ చాలా కష్టాలను అనుభవిస్తా ఉంటారు. ఇంటికి తిరిగొస్తున్నప్పుడు చాలా ఆనందం. వెళ్ళేవాళ్ళు చాలా అదృష్టవంతుడివి అంటారు. ఇక్కడి నుంచి వెళ్ళేప్పుడు ఏం చేస్తాం బస్సు 2 సంవత్సరాలకి గడపాల. పాపం వీళ్ళు ఆల్ ది బెస్ట్ బస్సు. చాలా త్వరగా రావాలని కోరుకుంటున్నాం. త్వరగా రావాలని కోరుకుంటున్నామని మన నేటివ్ ప్లేస్ నుంచి నార్త్ ఈస్ట్ అంటే అస్సాం, మిజోరాం, మేఘాలయ అటు వెళ్ళే వాళ్ళకు చెప్తా ఉంటారు. బస్సు ఆల్ ది బెస్ట్ త్వరగా రావాలని కోరుకుంటున్నాం, త్వరగా రావాలని కోరుకుంటున్నాం అంటారు. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కంగ్రాచ్యులేషన్స్ బాస్ మీ సొంత ప్లేస్‌కెళ్తున్నాం. కానీ ఎవరన్నా ఇక్కడ చనిపోయే వాళ్ళకి చెప్తారండి? అబ్బా! ఎందుకు చెప్పరు? ఏ కర్మ అనుభవిస్తాడో పాపం మళ్ళీ ఏ జన్మ తీసుకుంటాడో. అదే ఉత్తమ భక్తులు, మహాభక్తులు, ఆచార్యులు వెళ్తుంటే ఏమంటారంటే వాళ్ళ శిష్యులు గాని అందరూ దాన్ని మృత్యు అనరు. ఆ! వాళ్ళని ఏమంటారు తిరోభావ్ తిరిగి తన స్వధామానికి వెళ్తున్నాడు కాబట్టి చాలా ఆనందంగా భజన చేస్తా ఉంటారు. ఎవరైనా ఆచార్యుడు వెళ్ళిపోతున్నా అంటే వెళ్ళిపోయిన దినాన్ని గూడా ప్రతి సంవత్సరం సంవత్సరికం గడపరు. వాళ్ళది తిరోభావ్ దినాన్ని గడుపుతారు. సో, కాబట్టి అటువంటి స్థితికి మనందరం ఎదగాలి. తర్వాత నెక్స్ట్ చెప్తున్నారిక్కడ భగవంతుడు సర్వయజ్ఞ భోక్త అగో భగవానుడే కాలమును మరియు ప్రభువులందరికీ ప్రభు అయ్యున్నాడు భగవంతుడు. అతడే ఎల్లరి హృదయములందు ప్రవేశించును. ఎల్లరకు అతడే ఆశ్రయము. అతడే ప్రతి జీవిని ఇతరుల ద్వారా నశింపజేయును. చూడండి. ఇతరుల ద్వారా మన మృత్యువుకు ఎవరైనా పర్సన్ అన్నా గావచ్చు, జంతువు గావచ్చు, ఏదో విధంగా లేకుంటే మొన్నలాగా కరోనా డిసీజ్ ఉండొచ్చు. శని వైరస్ ఏదో విధంగా అది గూడా జీవే ఉండొచ్చు. సో, కాబట్టి ఏదో విధంగా ఇతరుల ద్వారా నశింపజేస్తాడు భగవంతుడు. కాబట్టి మన నాశనానికి ఎవరో ఒక కారణం ఉంటారు. అర్థమైందా? సో, ఇక్కడ ప్రతి ఒక్క హృదయంలో భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడిని ఆశ్రయించాలి గాని, మనం భగవంతుడిని పక్కన పెట్టి వేరే ఎవరెవరినో ఆశ్రయిస్తాము. దానివల్ల ఫలితం ఏముంటదంటే, ఇంతకు ముందు గూడా చెప్పడం జరిగింది. ఒకడు చాలా డబ్బు, ధనము చాలా పేదవాడుంటాడు. కానీ ఎట్లెట్లా ధనం పెరుగుతదో పేదవాడున్నప్పుడు ఒక భార్యని పెళ్లి చేసుకుంటాడు. సో, కానీ వాళ్ళ ఇంట్లోళ్ళు చేస్తారు. ఆమె గూడా చాలా పేదామె. కానీ ఈయనకు గావాల్సింది చాలా ధనికురాలిని జేసుకోవాలనుకుంటాడు. ఎందుకు వాడికి చాలా ధనిక స్థితిలో ఉండాలని. కానీ ఆ పేదామె వచ్చింది. ఆమె పట్ల పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఆమెకు మాత్రం పాపం తన భర్తని పేదరికంలో వచ్చింది గాబట్టి, భర్తని చాలా చక్కగా చూసుకోవాలని అనుక్షణం భర్త గురించి తప్పిస్తే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. చాలా కొంత డబ్బు రాంగానే ఇంకొక ఆమెని డబ్బు గల్ల ఆమెని జేసుకుంటాడు. తర్వాత ఆమె తర్వాత ఇంకా ఆ! ఇంకొక ఆమెను జేసుకుంటాడు. లాస్ట్‌కు నలుగురు భార్యల్ని జేసుకుంటాడు. సో, నలుగురు భార్యల్లో చాలా చిన్నామె యంగ్‌గా ఉన్నామెని ఎక్కడ పడితే అక్కడ తీసుకొని పోతా ఉంటాడు. ఎందుకంటే ఈయన గూడా యంగ్ కనబడాలని ఎంట్రుకల కలరేసుకుంటాడు, ఫేషియల్ చేసుకుంటాడు మొఖానికి. బాడీ ఫిట్‌గా పెట్టుకుంటా ఉంటాడు. ఎవరైనా అబ్బా! చాలా ఏజ్ కనబడకుండా. ఇగ ఆమెను గూడా లేకుంటే చిన్న అమ్మాయిని తీసుకొని పోతే బాగుండదు గదా! సో, ఈయన గూడా అట్లా ఓహ్! మంచి ఈడు జోడు బావుందన్నట్టు ఎక్కడ పడితే అక్కడ తీసుకొని వెళ్తా ఉంటాడు ఆ భార్యని. సో, రెండవ భార్యకి ఏం చేస్తాడంటే ఆమె గూడా ఇష్టమే. సో, ఆమె అడిగిన దాంట్లో ఇస్తా ఉంటాడు. సో, ఎందుకంటే మళ్ళీ ఆమె అడిగిందల్లా ఇస్తే నేను నీతో పాటు వస్తా అనదే ఇంక ఆమె. సరే నాకైతే ఇస్తున్నాడు గదా! అని చెప్పేసి అనుకుంటుంది. సో, మూడో భార్యతో ఏంటంటే కొంచెం ఫ్రెండ్‌షిప్‌గా కొంచెం మంచి అడ్వైజులు ఇస్తా ఉంటాడు. సో, కాబట్టి ఆ అడ్వైజులు తీసుకుంటా ఉంటాడు. ఏదన్నా అడ్వైజులు కావాలన్నప్పుడు. నాలుగో భార్యని అసలు పట్టించుకోడు. ఎందుకంటే పాపం పేదరికం నుంచి వచ్చింది. ఆమె పాపం ఎంత సేవ చేయాలన్నా పట్టించుకోడు. ఇలా జీవితం సాగుతుంటుంది. ఇక్కడ మనకేమన్నాడిక్కడ? హ్మ్. సో, అలా జీవితం కొనసాగిస్తా ఉంటాడు. ప్రతి జీవిని ఇతరుడి ద్వారా నశింపజేస్తా ఉంటాడు. ఆ! ఎల్లరులకు ఆశ్రయం భగవంతుడు. ఈ 2 పదాల మీద ఈ ఎల్లరి హృదయములందు భగవంతుడు ప్రవేశిస్తాడు. సో, దీని గురించి మనం అతను నలుగురు భార్యలతో ఉంటూ ఇంకా క్షీణించడం అనేది నార్మలే. కాలం ప్రకారం మనము ఇంక వెళ్ళిపోయే సమయం వస్తుంది. డాక్టర్లు చెప్తారు, "నువ్వు చాలా తక్కువ సమయంలో నువ్వు వెళ్ళిపోతున్నావు." "ఎందుకు సార్ నా డిసీజ్ తగ్గదా?" అంటే, "లేదంటే క్యాన్సర్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నావు. నువ్వు ఇంకా ఇన్ని రోజులు కంటే ఎక్కువ బతకలేవు" అంటారు. అప్పుడెళ్ళి ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిండు కాబట్టి, ఆ యంగ్‌గా ఉన్నటువంటి భార్యకు అడుగుతాడు. "ఇట్లా నాకు వెళ్ళిపోయే సమయం ఆసన్నమై మీ ముందటనే చెప్పిండు గదా! మరి నాతో పాటు నువ్వు వస్తావంటే" ఆ భార్య అంటుంది, "నువ్వు ఉన్నంత కాలం నీతోనే ఉంటాను.
నువ్వు వెళ్ళిపోంగా నేను ఇంకొకరితోని వెళ్ళిపోతాను. అందు గురించే మనకు, భార్యకు చాలా ఏజ్ డిఫరెన్స్ ఉండొద్దంట. మన యొక్క ఆలోచన విధానం వాళ్ళకు టాలీ కాదు. వాళ్ళు మనం ఏది చెప్తే దానికి వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళకు వేరే వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ యొక్క భోగ ప్రవృత్తి, వాళ్ళ యొక్క ఫ్రెండ్‌షిప్ వేరేలాగుంటుంది. సో, కాబట్టి సరే నువ్వు వెళ్ళిపోంగా నేను ఇంకోరితోని వెళ్ళిపోతానంటుంది. చాలా బాధపడతాడాయన. ఇంతకాలం ఎక్కడంటే అక్కడ నాతో తీసుకెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసింది. ఇప్పుడు నేనెళ్ళిపోతున్నా అని తెలిసి వేరోళ్ళతోని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. వేరోళ్ళతో వెళ్ళిపోతాను రెడీ అయిపోయింది. ఇంక మెంటల్‌గా, ఫిజికల్‌గా ఫిక్స్‌డ్. సరే అని జెప్పేసి రెండవ భార్య దగ్గరికి వెళ్తాడు. రెండవ భార్య నువ్వన్నా నాతో పాటు వస్తావా అంటే, లేదండి ఇచ్చినంత వరకు పుచ్చుకో. నువ్వు నాకేదిస్తే నీకు రిటర్న్ నేను గూడా ఇచ్చాను గదా! అంతే. ఇప్పుడు నువ్వు నాకు ఇయ్యలేవు గదా! నువ్వే ఎళ్ళిపోతున్నావు. నాకేమి ఇవ్వకుండా ఇంకా. నేను నీకేమిస్తానండి? నీ దారి నీది. నా దారి నాది. ఇచ్చినంత వరకు నువ్వేమిస్తే నేను నీకు రిటర్న్ ఇచ్చాను. అంతే అని చెప్తున్నప్పుడు 50% నర్వస్ అయిపోతాడు. మూడో భార్య దగ్గరికి వెళ్తాడు. పాపం మంచి ఇట్లాంటి కష్టకాలంలో ఎన్నో సార్లు సలహాలు ఇచ్చింది గదా! అని నువ్వన్నా వస్తావంటే, నేనొస్తాను గానీ కొంతవరకే వస్తాను. నీతో పాటు అంతిమ ప్రయాణం వరకు నేను రాలేనండి. నాకు గూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని జెప్పేసి ఎక్కడి వరకొస్తావు? నువ్విప్పుడు ఎక్కడైతే వెళ్తున్నావో వల్లకాటి వరకు నేనొస్తాను. దాన్ని దాటి నేను రాలేను. నాకు గూడా కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే ఇగ నాలుగో భార్య మొదటి భార్యని ఏ రోజు పట్టించుకోలే గాబట్టి, ఏం చూస్తామని తిరిగి వెళ్తా ఉంటే, ఏవండీ అని వాయిస్ వస్తదంట. ఎవరు అని జూస్తే వినడు. మళ్ళీ ఎళ్ళిపోతాడు. మళ్ళీ పిలుస్తా ఏవండీ అంటే అప్పుడు నేనున్నానండి. నేను మీతో పాటు ఎక్కడికంటే అక్కడికి నేనొస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టి నేనుండలేను. ఈ పిలుపు గురించే జూస్తా ఉన్నాను. నాతో పాటు నువ్వొస్తావా? అని జెప్పేసి మీరు ఈరోజు వాళ్ళ ముగ్గురిని అడిగారు. వాళ్ళు రానంటారు. నేను మాత్రం నీతోనే ఉంటానండి. నిన్నొదిలిపెట్టి వెళ్ళను అని. సో, ఇక్కడ చాలా చక్కగా అర్థం చేసుకోండి. చాలా సార్లు చెప్పాను. ఇక్కడ గూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కాలము, జన్మ, మృత్యు అనేది ఉంది కాబట్టి, మన యొక్క పదవులు, ఆ! మన యొక్క మనం దేన్ని చూసైతే గర్వపడుతున్నామో, మన యొక్క పదవి, విద్య, సంపత్తి, ఐశ్వర్యము, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ గూడా మన పదవుందండి. ప్రైమ్ మినిస్టర్ అనే పదవి, ప్రెసిడెంట్ అనే పదవి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్. ఆయన ఆల్రెడీ గెలిసిండు. వెయిటింగ్‌లో ఉన్నాడండి. ఎప్పుడు ఆయన దిగిపోతాడా? ఎప్పుడు వరించాలా అని. ఆ పదవి అందే అంటుంది గదా! నువ్వు దిగిపోంగానే ఇంకోరిని నేను వరిస్తాను. మన యొక్క పదవులు, పోస్ట్‌లు ఇవన్నీ గూడా మనం ఆ పోస్ట్ నుంచి దిగిపోంగానే ఆఫీస్‌లో సీజీఎం ఉంటారు. ఆయన రిటైర్ కాంగానే రిటైర్ కాకముందే అదే రోజు ఆల్రెడీ వేరే అతను దానికంటే ముందే వచ్చి చార్జింగ్ తీసుకొని అవన్నీ కంప్లీట్ జేసి, ఆ రోజు కంప్లీట్‌గా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే రిటైర్మెంట్ జరుగుతుంది. ఆయన పోస్ట్ తీసుకుంటాడు. కాబట్టి మన పదవులన్నీ గూడా చూసి మనం మురుస్తా ఉంటాం. అహంకారంతో విర్రవీగిపోతామండి. దానివల్లనే మన క్రియమాన కర్మలు ఇష్టమైనట్టు జేస్తాము. నెక్స్ట్ అవి పాపం సంచితలో పోయి స్టోర్ అయితాయి. మనం ఇంకెన్ని జన్మలు ఇటువంటి కర్మలు అనుభవించాలనో ప్రతి జన్మ తీసుకుంటే ప్రారబ్ధ, మళ్ళీ దీని క్రియమాన, మళ్ళీ సంచిత, ప్రారబ్ధ, క్రియమాన. దయచేసి వీటిని చూసి అహంకారంతో జీవించకండి. నెక్స్ట్ భార్య ఏమన్నది? ఇచ్చినంత వరకు పుచ్చుకుని దేహము. ఈ దేహాన్ని చూసి మోసపోకండి. నేను చాలా అందంగా ఉన్నాను, చాలా దారుఢ్యంగా ఉన్నాను, నా అంతటి వాడు లేడు, నా అంతట ఆమె లేదే. నువ్వు దేహాన్ని ఎంత సుఖపెడితే ఆ సుఖాన్ని అనుభవిస్తుంది. మళ్ళీ ఆ దేహము గూడా సపోజ్ భార్యాభర్తలు భార్యకు ఎంతిస్తే దానికి తగ్గట్టుగా సుఖమిస్తుంది. పిల్లలకి ఎంతిచ్చినా రిటర్న్ సుఖం అది గూడా ఇస్తారో ఇయ్యరో తెలీదు. కాబట్టి ఈ దేహాలకు సుఖపెట్టకండి. భార్య అనే దేహం గాదు. భార్య అనే ఆత్మను సుఖపెట్టండి. పిల్లలనే ఆత్మను సుఖపెట్టండి. ఫ్రెండ్స్ అనే ఆత్మలను సుఖపెట్టండి. తల్లిదండ్రులనే ఆత్మలను సుఖపెట్టండి. మనమేం జేస్తున్నామండి, తల్లిదండ్రులు ఎళ్ళిపోతే గూడా వాళ్ళ సెంటిమెంట్‌లో ఉండి మనం భగవత్ కార్యాన్ని గూడా క్యాన్సెల్ జేసుకొని లేదండి మా అమ్మ నాన్న తద్దినం జేయాలా, మా అమ్మ నాన్న సాంవత్సరికం జేయాలా. అరే అద్భుతమైనటువంటి భగవత్ కార్యం ఉంటే గూడా సపోజ్ ఎగ్జాంపుల్ మనము మా నాన్నది సంవత్సరికం ఇక్కడ బెట్టాలనుకోండి. నాకు అవకాశం వచ్చింది ఎక్కడికి గయా వెళ్ళేది. అరే గయాలో గూడా పెట్టొచ్చండి. బృందావనంలో గూడా పెట్టొచ్చు. మాయాపూర్‌లో పెట్టొచ్చు. గయాలో అయితే పిండదానం చేస్తా ఉంటారు. అదే చార్‌ధామ్‌లో అయితే మనకు ఎక్కడ బద్రీనాథ్‌లో. ఇంకా ఇక్కడ పిండదానం గాని, సంవత్సరికం అక్కడ చేస్తే ఎలా ఉంటదండి? సో, కాబట్టి దాని కొరకు మనం లేదండి కుదరదండి అంటారు. మన కర్మ ఇగ. సో, కాబట్టి ఇచ్చినంత వరకు పుచ్చుకున్నంత వరకు. అంతే ఈ దేహాన్ని అందుగురించే నమ్ముకొని దేహ భోగాల కొరకు జీవించకండి. కాబట్టి దేహం మనల్ని మోసం చేస్తది.
దేహం మనతో రాదు. మనతో రానటువంటి దేహం గురించి జీవితం అంతా వృధా చెయ్యకండి. మూడవ భార్య ఫ్రెండ్స్. ఎప్పుడు లేదు ప్రభు మా ఫ్రెండ్స్ పిలిచారు ప్రభుని. మా ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీ ఉందండి. ఫ్రెండ్స్‌తో అరే భగవంతుడి యొక్క కార్యం ఉందండి. ఇక్కడ కూడా ఫ్రెండ్సే. వీళ్ళేమో ఆధ్యాత్మికమైనటువంటి ఫ్రెండ్స్. ఆళ్ళు భౌతిక ఫ్రెండ్స్. మన ప్రిఫరెన్స్ అంతా దేహము కోరుకుంటుంది భౌతిక ఫ్రెండ్స్ దగ్గరకు. ఆత్మ కోరుకుంటుంది ఆధ్యాత్మిక ఫ్రెండ్స్. కానీ మన ప్రిఫరెన్స్ దే ఆత్మని మోసుకెళ్తుంది దేహం కాబట్టి దేహము ఆ దేహ ఫ్రెండ్స్ ఉన్న దగ్గరికి తీసుకెళ్తుంది. ఆత్మ ఉన్న ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళదు. కాబట్టి వాళ్ళందరూ ఎక్కడి వరకు వస్తారండి? వల్లకాటి వరకు వస్తారు. మరి మన కాలంలో నశించిపోతాము. కాబట్టి మనం చేయవలసింది లాస్ట్ భార్యగా మన ఆచార్యులు చెప్తారు. పరమాత్మ. పరం ఆత్మ ఏం చెప్తుంది? నాకు శరణాగతి పొందు. సో నాకు శరణాగతి పొందితే నేను నీతో పాటు రావడం కాదు. నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను నా వైకుంఠ ధామానికి, గోలోక ధామానికి. అక్కడ ఇటువంటిది ప్రతిసారి ఒక జన్మలో కొంతమంది ఫ్రెండ్స్, భార్య, పిల్లలు మళ్ళీ మోసపోవటం. మళ్ళీ చనిపోయేటప్పుడు వీళ్ళందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాని 40,000 తేళ్ళు ఒక్కసారి కూడా అంత బాధను అనుభవించాలా? మళ్ళీ నెక్స్ట్ సంచిత దగ్గరికి లాస్ట్ ఇంకా ప్రారబ్ధ రెడీగా ఉంటుంది. ఆ ప్రారబ్ధ కర్మ ఏ జీవో, మనిషో, పక్షో, పశువో, క్రిమి కీటకమో, చెట్టు చేమనో దాంట్లో వెళ్ళి మనము చేరుకోవాలా? ఆ జన్మను తీసుకోవాలా అనేది మనం చూసుకోండి. తర్వాత ఇక్కడ చెప్తున్నారు మన యొక్క నిజతత్వాన్ని చైతన్య చరితామృత ప్రకారం చెప్తున్నారు. మన నిజతత్వము భగవంతుడి యొక్క తత్వం ఏంటి? భగవంతుడు కృష్ణ భగవానుడే ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య కేవలము విష్ణు ఒక్కడే మనకు యజమాని, భోక్త. 5.29 లో మనకు చెప్పినట్టుగా భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. అన్ని లోకాలకు భోక్త మహేశ్వరుడు ఆ భగవంతుడు. మిగతా అందరూ కూడా ఆయన సేవకులు. ఎవ్వరు కూడా బ్రహ్మరుద్రాది దేవతలందరూ అట్టి సేవకులే. ఆ విష్ణువే ఎల్లరి హృదయమునందు పరమాత్మని రూపమున ప్రవేశించును. ఆతడే ప్రత జీవుని ఇతర జీవుని ద్వారా నశింపజేయును. దయచేసి గుర్తుపెట్టుకోండి. మనము నాశనము అంటే మనము ఆత్మ నాశనం కాదు. దేహము ఇతర దేహాల వల్ల నశింపజేయబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు ఇక్కడ ఎవరికి ప్రియతముడు కాడు, ఎవరికి శత్రువు కాదు, ఎవరికి మిత్రుడు కాడు. కానీ కండిషన్ ఏంటంటే భగవంతుడు తనని మరువని వారికి అతడు ప్రేరణ. అంటే భగవంతుడు ఇక్కడ 9.29 మీకు 9వ అధ్యాయము 29వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతి మాం భక్త్యా మయి తేషు చాప్యహం. నేను ఎవరిని ద్వేషింపను, ఎవరి పక్షపాతం చూపను. నేను అందరి పట్ల సమానంగా ఉంటాను. కానీ నాకు భక్తితో సేవ చేసేవాడు మిత్రుడై నాలోనే ఉంటాడు. నేను కూడా అతనికి మిత్రుడనై ఉంటాను. సో నా అంతటా నేనుగా ఎవరికి ఒక పలానోళ్ళు నా మిత్రుడు, పలానోళ్ళు శత్రువులు కారు. ఎవరు ఏ యతామా ప్రపద్యంతే తాం తథైవ భజామి. ఎవరు నన్ను మిత్రుడు, శ్రేయోభిలాషి అనుకొని నా దగ్గరకు వచ్చి నన్ను సేవిస్తారు, నేను కూడా వాడిని మిత్రుడు అనుకుంటాను. సో నన్ను శ్రేయోభిలాషి అనుకున్నాడు కాబట్టి నేను ఆయన యొక్క యోగక్షేమాలను చూసుకుంటాను. ఎట్లయితే మన ఇంట్లో కూడా మనకు ఇద్దరు కొడుకులైతే ఒక కొడుకు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. అంటే తన పనులు బయట పనులు చేసుకుంటూ ఎప్పుడు కూడా తల్లిదండ్రికి అందుబాటులో ఉంటాడు. తల్లిదండ్రులు చెప్పిన మాట వేద వాక్కులాగా పాటిస్తే డెఫినెట్ గా తల్లిదండ్రులు ప్రేమను చూపిస్తారు. ఏ విధంగా? వాడికి సేవనిస్తూ ఆ ప్రేమని సేవ రూపంలో ఇస్తా ఉంటాడు. అట్లనే భగవంతుడు ఎవరిని మిత్రుడు అనుకుంటాడంటే ఎప్పుడు భగవంతునే కోరుకునే వాడికి సదా భగవత్ సేవనిస్తా ఉంటాడు. భగవద్ భక్తుల సేవనిస్తా ఉంటాడు. మనం అర్థం చేసుకోవాలా, నాకు నిత్యము నిరంతరం భగవంతుని సేవించే బుద్ధి, శక్తి, బలము కలుగుతుంది అంటే భగవంతుడు నా పట్ల మిత్రత్వాన్ని జీవిస్తున్నాడు. అంతేకాకుండా నాకు భగవంతుడు భక్తుల యొక్క సేవని, భక్తుల సాంగత్యాన్ని ఇస్తున్నాడు అంటే నేను కోరుకుంటా కాబట్టి ఇస్తున్నాడు అంటే భగవంతుడు నా పట్ల స్పెషల్ కరుణ కృపను చూపిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. భోగాన్ని ఇవ్వడు భగవంతుడు, సేవనిస్తాడు. సేవలో భోగం ఉంటుంది. అది భావించేవాడు నిజమైన భగవంతుడి యొక్క భక్తుడు, మిత్రుడు. తర్వాత మనకి ఇక్కడ చెప్తున్నారు, చాలా సార్లు చెప్పాను, మన యొక్క నిజమైన సంపత్తి భగవంతుడి స్మృతి,
మన నిజమైనటువంటి విపత్తి భగవంతుడి విస్మృతి. భగవంతుడి యొక్క విస్మృతి వల్ల కాలము, జన్మ, మృత్యు అనే భయాందోళనలో మనము జీవించవలసి వస్తుంది. మనం భగవంతుడి విస్మృతి వల్ల నెక్స్ట్ జన్మ, నెక్స్ట్ మృత్యువు తప్పకుండా వస్తుంది. భగవంతుడి యొక్క స్మృతి వల్ల మనకు ఆల్రెడీ 8.5లో చెప్పారు భగవద్గీత. అంత్యకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి సంశయః. సో ఎవరైతే అంత్యకాలంలో నన్ను స్మరిస్తారో వాళ్ళు తప్పకుండా నా లోకానికి చేరుకుంటారు. వాళ్ళకు నెక్స్ట్ జన్మ అంటూ ఉండదు. ఎవరైతే నన్ను విస్మరించి ఎవరిని కోరుకుంటారో 8.6లో యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం తం తమైవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఈవెన్ గొప్ప భక్తుడు భరత్ మహారాజు కూడా చనిపోయేటప్పుడు జింకని స్మరించాడు కాబట్టి జింక శరీరం వస్తుంది. ఒక్క లైఫ్ వేస్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ లైఫ్ లో బ్రాహ్మణ వంశంలో పుట్టి ఇంకప్పుడు జడ పదార్థం ఎట్లయితే దేనికి భౌతిక భోగాలకు స్పందించదో అట్లా జడంలాగా తయారవుతాడు కాబట్టి జడభక్తుడు అవుతాడు. కంప్లీట్ గా ఆధ్యాత్మికం పిచ్చివాళ్లాగా తిరుగుతా ఉంటాడు. అంటే ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి ఉంటాడు. భౌతికంగా చూస్తే పిచ్చోడ్లాగా ఉంటాడు. ఇమ్మీడియట్ ఆ జన్మతోనే భగవద్ధామం వెళ్ళిపోతాడు. ఎలా అయితే పరీక్షిత్ మహారాజు మృత్యు ఆసన్నమైందని ఎప్పుడైతే తెలుస్తుందో అన్నిటినీ వదిలేస్తాడు. వదిలేసి భగవంతుడి యొక్క శరణాగతి, భగవంతుడి శుద్ధ భక్తుడి ద్వారా భగవంతుడి యొక్క భాగవత ఆశ్రయాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తాడో, మనకు కూడా ఆచార్యులు చెప్తారు, ద్వాపర యుగం ఎండ్ అవుతున్నప్పుడు భగవంతుణ్ణి ఆచార్యులు ఋషులు అడిగితే, ప్రభు మీరు ఏ రూపంలో అవతరించబోతున్నారు? ఇప్పుడు మీరు సూర్యాస్తమైనప్పుడు అంధకారం ఎలా అవుతుందో భగవంతుడు వెళ్ళిపోబోతున్నాడు, మొత్తం ప్రపంచమంతా కూడా అంధకారం అయిపోతుందంట. అప్పుడు భగవంతుడు మాటిస్తా అంట, నేను భాగవతంలోకి ఎంటర్ కాబోతున్నాను. నా యొక్క నిజధామం గోలోకం కాదు నేను వెళ్తుంది, భాగవతంలో ఎంటర్ అవుతున్నాను. నేను భాగవతం రూపంలో నేను అవతరిస్తున్నాను. నెక్స్ట్ జన్మనది భాగవత, నెక్స్ట్ అవతారం భాగవతము. అది గురించే దయచేసి భాగవత అవతారము భగవంతుడు కృష్ణుడు ప్రతి ఇంట్లో అటువంటి భాగవతం ఉంటే స్వయం భగవంతు ఎట్లయితే దేవకి వసుదేవులకు భగవంతుడు అవతరిస్తారో, తర్వాత నంద యశోద మాత ఇంట్లో భగవంతుడి యొక్క నిత్య లీలలు ఆనందం ఎంత వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాయో, అలాగే ఏ ఇంట్లో అయితే భాగవతం ఉంటూ ఆ భాగవత శ్రవణం జరుగుతుందో ఆ ఇల్లు గోకుల్ నందగాం లాగా ఉంటదంట. ఆచార్యులు చెప్తా ఉన్నారు, మన ఇల్లు నందగాం కావాలా, బ్రజమండల్ కావాలా, బృందావనం కావాలంటే దయచేసి ఇమ్మీడియట్ గా భాగవతం లేనోళ్ళు సంపూర్ణ భాగవతాన్ని తీసుకోండి. ఈ రోజు బుక్ చేసుకోండి. చాలా పరమ పవిత్రమైన రోజు. ఆల్రెడీ డిస్కౌంట్లు ఇస్తున్నాము. భాగవతం మీ ఇంట్లో పెట్టుకుంటే మీ ఇల్లు బ్రజమండలంగా మారుతుంది. బ్రజమండల్లో ముఖ్యమైనటువంటి ప్రదేశం ఆల్రెడీ మనం చెప్పాము, రాధాకుండగా మారిపోతుందని నేను కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री ప్రభుపాద की जय, श्री श्रीपाद गुरु महाराज की जय. దీంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడుగు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణాం ప్రభుజీ.